రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక ఆనంద భైరవి శరణ్యతో మాట్లాడుతుంది. అమ్మ, నేను చెప్పేది విను. ఇప్పుడు దర్శన్ బ్రతికే ఉన్నాడు. ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నిజమమ్మా, నేను నిన్నిచ్చిన దర్శన్కి గిఫ్ట్ ఇచ్చిన చైన్ కింద పడిపోయింది. ఇక దాని ప్రకారం చూస్తుంటే దర్శన్ ఎక్కడున్నాక కూడా సేఫ్గానే ఉన్నాడని తేలింది. ఆ కారులో మాత్రం దర్శన్ లేడు. ఎక్కడనో ఎవరి దగ్గరనో సేఫ్గా ఉన్నాడు. అత్తయ్య, నాకు కూడా అదే అనిపిస్తుంది. నేను ఆ లోయ కాడికి వెళ్తాను. లేదమ్మా, నువ్వు త్వరగా ఇంటికి రా. ఎందుకంటాడా, ఎంక్వైరీ జరుగుతుంది, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక అక్కడికి వెళ్ళడం ఎందుకమ్మా, నువ్వు ఇంటికి రా అని చెప్పేసరికి ఇక వెంటనే శరణ్య కూడా సరే అత్తయ్య, నేను వస్తున్నాను అనుకుంటూ ఇక దేవుణ్ణి చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుంది. అమ్మా, నువ్వు చెప్పిన మాటలు అన్నీ వినేసావా? ఇప్పుడు దర్శన్ బ్రతికే ఉన్నాడు కదా, దర్శన్కి ఏం కాకుండా క్షేమంగా ఉండేటట్టు చూడు తల్లి అనుకుంటూ ఇక శరణ్య మొక్కి ఇక వెంటనే ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది. శరణ్య ఆనంద భైరవితో, అత్తయ్య, దర్శన్ ఎక్కడున్నాడో చూడాలి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అత్తయ్య, ఆ లోయ దగ్గరికి వెళ్ళి ఆ పక్కన ఏమైనా దర్శన్ ఎవరైనా తీసుకొని వెళ్ళారో చూడాలి. అత్తయ్య, రా అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని ఇక శరణ్య మాట్లాడగానే ఇక వెంటనే ఆనంద భైరవి కూడా ఇక ఆ లోయ కాడికి వెళ్తూ ఉండగా అప్పుడే ప్రీతి వస్తుంది. శరణ్య, ఎటు వెళ్తున్నావు? నేను ఆ లోయ దగ్గరికి వెళ్తున్నాను. దర్శన్ అక్కడెక్కడైనా ఉన్నాడో చూడడానికి వెళ్తున్నాను. శరణ్య, నేను చెప్పేది విను. నువ్వు ఫస్ట్ తిని వెళ్ళు. లేదక్క, నేను దర్శన్ని చూసేవరికి నేను పచ్చి నీళ్లు కూడా ముట్టను అనుకుంటూ ఇక శరణ్య మాట్లాడగానే, శరణ్య, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు దర్శన్ బ్రతికి ఉన్నాడని తెలిసింది కదా, అయినా మళ్ళీ ఏం తినా అని అంటున్నావేంటి? తినమ్మా అని ఇక ప్రీతి మాట్లాడగానే, అక్క ప్లీజ్ అక్క, నన్ను ఫోర్స్ చెయ్యకు. నేను దర్శన్ని చూడాలి. దర్శన్ని చూసేవరకు నాకు మనస్ఫూర్తి కాదు అనుకుంటూ ఇక శరణ్య మాట్లాడగానే, నువ్వు దర్శన్ని చూడాలని అనుకున్నా కూడా ఎనర్జీ ఉండాలి కదా. దర్శన్ ఎక్కడున్నాడో ఏమో, అది తిరగడానికైనా ఎనర్జీ ఉండాలి కదమ్మా. ప్లీజ్ అమ్మా, నా కోసం కొంచెమైనా తిను అని ఇక బ్రతిమలాడుతూ ఉంటుంటే ఇక అప్పుడే శరణ్య కూడా ఇక ప్రీతి తినిపిస్తుంటే ఇక శరణ్య తింటుంది. అక్క, ఇక నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇద్దరు కలిసి ఇక ఆ లోయ దగ్గరికి వెళ్తారు. దర్శన్ని మాత్రం అవంతిక మాత్రం సేఫ్గా ఒక రూమ్లో పడుకొని పెడుతుంది. ఇక అప్పుడే దర్శన్ కూడా స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చి అవంతికని చూస్తారు. మీరు ఎవరు? నేను ఎక్కడ ఉన్నానో, అసలు నేను ఎక్కడున్నానో నాకు గుర్తులేదు అనుకుంటూ మాట్లాడగానే, మీరు ఏం టెన్షన్ పడకండి. మీరు లోయలో పడిపోయారు. మీరు పడిపోయి స్పృహ లేకుంటే నేనే సేఫ్గా ఇక్కడికి తీసుకొని వచ్చాను. అయినా మీరెవరు? మీరు ఏం టెన్షన్ పడకండి. నా పేరు అవంతిక. నేను లోయలోకి వెళ్తుంటే మిమ్మల్ని చూశాను. ఇక సేఫ్గా మా ఇంటికి తీసుకొని వచ్చాను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. శరణ్యను చూడాలి, మా అమ్మని చూడాలి, మా పెద్దమ్మని చూడాలి అనుకుంటూ మాట్లాడగానే ఇక దర్శన్ మాట్లాడగానే అవంతిక కూడా, ఎవరు? శరణ్య అంటే ఎవరు అని చెప్పగానే, నా భార్య అని చెప్పేసరికి, ఓ, నీ భార్య అంటే చాలా అంటే ఇష్టం అన్నమాట. అవును, ప్రాణం అనుకుంటూ ఇక దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక దర్శన్, మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, మిమ్మల్ని సేఫ్గా ఇంటికి పంపిస్తాను. ఏ అడ్డంకు లేకుండా మీ ఇంట్లో చేయించే బాధ్యత నాది అనుకుంటూ అవంతిక చెప్తుంది. దర్శన్ గారు, మీరు రెస్ట్ తీసుకోండి. మీరు అంత ఎత్తు మించిలి పడ్డారు కాబట్టి మీరు రెస్ట్ తీసుకోవడం మంచిది అనుకుంటూ అవంతిక పక్క రూమ్లోకి వెళ్తుంది. ఇక వెంటనే అవంతిక సిద్ధాంతి గారికి కాల్ చేస్తుంది. ఇక కాల్ చేయగానే, శుభోదయం గురువుగారు. శుభోదయం అమ్మా. ఏంటమ్మా కాల్ చేసావు? ఏదన్నా సమస్యనా? అవును గురువుగారు, నాకు తెలిసిన వ్యక్తికి వశీకరణ విద్య అతని మీదికి ప్రయోగించేలాగా చేసింది. దాన్ని తొలగించేలాగా విరుగుడు కావాలి. లేదంటే అది దళవారీగా శక్తి చూపిస్తుంది అనుకుంటూ ఇక అవంతిక మాట్లాడగానే, అయ్యో అవునా, అలా పోవాలంటే 108 సార్ల జపం చెప్పించాలి. ఏంటి గురువుగారు, ఏం జపం చేయించాలి? అలా చేస్తే పోతుందమ్మా. 108 సార్ల వచం జపం చేపించు. ధూపం తీసుకొని నుదుటి మీద బొట్టు పెట్టు. అమ్మా, ఒకటి గుర్తు పెట్టుకో. ఏంటి గురువుగారు? ఈ మంత్రం 7 గంటల వరకే టైం ఉంది. ఆ 7 గంటలు దాటితే నువ్వు జపం చేసింది కూడా పనికిరాదు. ఇది చేసేది 7 గంటల వరకే ఉంది. ఇక సాయంత్రం 7 గంటల వరలోప
చేసేసి ఉండు, లేదంటే అది నువ్వు చేసినా కూడా వృధా అవుతుంది, అదొక్కటి గుర్తు పెట్టుకో అమ్మా అనుకుంటూ చెప్పగానే సరే గురువుగారు అనుకుంటూ ఇక వెంటనే అవంతిక కూడా ఆ మంత్రాన్ని ఇక స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇక జపం చేస్తూ ఉంటుంది. 108 సార్లు జపం చేసి ఇక బొట్టు పెట్టడానికి వెళ్తూ ఉండగా అక్కడ మాత్రం దర్శన్ మాత్రం లేకపోవడంతో అయ్యో దర్శన్ గారు ఎక్కడికి వెళ్ళారు, దర్శన్ 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 గారు అనుకుంటూ ఇక అవంతిక పిలుస్తూ ఉంటుంది. ఇక అంతా చూస్తూ ఉంటుంది. అయ్యో ఇంకా టైం 30 మినిట్స్ మాత్రమే ఉంది, ఈలోపు ఈ బొట్టు దర్శన్కి పెడితే పని చేస్తుంది, లేదంటే ఎన్నిసార్లు జపం చేసిందంతా వేస్ట్ అవుతుంది, దర్శన్ గారు ఎక్కడున్నారు అనుకుంటూ ఇక అవంతిక పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవంతిక మొత్తం తిరుగుతూ ఉండగా అప్పుడే అవంతికను శరణ్య చూస్తుంది. అత్తయ్య అక్కడెవరో పిలుస్తున్నట్టు ఉంది కదా, దర్శన్ అని పిలుస్తున్నట్టుంది కదా అని ఇక చెప్పగానే అవునమ్మా నాకు కూడా అదే వినపడుతుంది, అక్కడికి వెళ్ళిపోదాం పదా అనుకుంటూ ఇక వెంటనే శరణ్య ఆనంద భైరవి ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. పొయ్యే దారిలో దర్శన్ రింగ్ కూడా కనబడుతుంది. అమ్మా ఇక్కడికి చూడు, ఇది దర్శన్ రింగ్ కదా, అవునత్తయ్య అదే దర్శన్ రింగే, నిన్న మీరు దర్శన్కి గిఫ్ట్కి ఇచ్చారు చూడు అదే రింగ్ అనుకుంటూ ఇక శరణ్య మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని ఆలోచించే విషయం కాదు, ఇక్కడనే దర్శన్ ఉన్నాడు, మా ఆయన ఇక్కడనే ఉన్నారు అనుకుంటూ ఇద్దరు సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే అవతికర్ చూస్తారు. మీరేనా దర్శన్ అని పిలుస్తుంది, అవును మీరెవరు, నేను దర్శన్ భార్యని, ఓ శరణ్య నువ్వేనా, నేను మీకెలా తెలుసు, నాకు దర్శన్ చెప్పాడు, అంటే దర్శన్ మీ దగ్గరే ఉన్నాడా, క్షేమంగానే ఉన్నారా అని ఇక శరణ్య మాట్లాడగానే అంటే అది ఇంతసేపు నా దగ్గరనే ఉన్నారు, కానీ ఇప్పుడు నా దగ్గర లేరు, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు, అవును శరణ్య ఇంతసేపు నా దగ్గర క్షేమంగా బెడ్లో పడుకొనే ఉన్నాడు, కానీ నేను పక్క రూమ్లోకి వెళ్ళొచ్చే లోపల దర్శన్ మాత్రం లేడు అని ఇక చెప్పేసరికి అయ్యో ఎక్కడికి వెళ్ళావు దర్శన్ అనుకుంటూ శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక దర్శన్ ఎందుకు లేడంటే ఇక మరోవైపేమో వశీకరణ మంత్రం ఉందని సౌమ్య అనన్య ఇద్దరు కలిసి మంత్రాయన దగ్గరికి వెళ్తారు. ఇక అతనికి జరిగింది మొత్తం చెప్పగానే ఓ అంతేనా, ఇప్పుడు దర్శన్ చేతిలో మన వశీకరణ మంత్రం ఉంది కాబట్టి దర్శన్ ఏం చెప్పినా ఇక్కడికే వస్తాడు, ఇక దర్శన్ మొత్తం మన మీదనే ఉంది కాబట్టి అర్ధ గంటలో మన దగ్గరికి వస్తాడు అనుకుంటూ ఇక అతను చెప్పగానే ఇక సౌమ్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ వశీకరణ మంత్రం ఉంది కాబట్టే దర్శన్ని ఇలా చేపించుకుంటున్నాం, ఇక దర్శన్ నాకే సొంతం, ఇక దర్శన్ని కూడా ఫేస్ చేంజ్ చేసి ఇక నేను దర్శన్ని పెళ్లి చేసుకుంటాను. పిచ్చి సౌమ్య మాత్రం శరణ్య మాత్రం ఏడ్చుకుంటూ చనిపోయాడని అలానే బాధపడుతూ ఉంటుంది అనుకుంటూ సౌమ్య మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే దర్శన్ కూడా ఇక మంత్రం స్టార్ట్ చేయగానే ఇక అప్పుడే దర్శన్ రా అని పిలవగానే ఇక దర్శన్ లేచి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వెళ్ళే దారిలో ఇక దర్శన్ని చూస్తుండి శరణ్య దర్శన్ దర్శన్ ఏవండి ఏవండి అనుకుంటూ ఇక వెంటనే శరణ్య అతని దగ్గరికి ఉరుకుతూ ఉంటుంది. శరణ్య ఇక వెంటనే అవంతిక కూడా వచ్చి దర్శన్ గారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఇక చెప్పేసరికి ఇక దర్శన్ మాత్రం స్పృహలో ఉండడు, ఏదేదో మాట్లాడతాడు, అంటే వశీకరణ మంత్రం ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాడు అనుకుంటూ ఇక వెంటనే తన చేతిలో ఉన్న బొట్టు ఇక వెంటనే దర్శన్కి పెట్టగానే ఇక అప్పుడే దర్శన్ కూడా స్పృహలకి వస్తాడు. ఇక వెంటనే శరణ్యని చూసి శరణ్య శరణ్య మీరు వచ్చారా, నేను మీకోసమే వస్తున్నాను, అసలు నేను ఎక్కడున్నాను అనుకుంటూ ఇక దర్శన్ అడగగానే ఏవండి మీరు సేఫ్గానే ఉన్నారు, ఇన్ని రోజులు మీరు చనిపోయారని చాలా బాధపడ్డాను అనుకుంటూ ఇక శరణ్య హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అయినా మీరేంటి దర్శన్కి ఏదో బొట్టు పెట్టారు, అప్పుడు దర్శన్ స్పృహలకు వచ్చాడేంటి, ఇంతసేపు దర్శన్ డిఫరెంట్గా ఉండి ఇప్పుడేమో మా దర్శన్ లెక్క మారాడు అనుకుంటూ శరణ్య ఇక అనామికను అలానే చూస్తూ ఉంటుంది. ఇక అనామిక కూడా శరణ్యను అలానే చూస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆ బొట్టు పెట్టాడు కాబట్టి ఇప్పుడు దర్శన్ కూడా ఆగిపోయి ఉంటాడు. ఇక సౌమ్య ఎలా టెన్షన్ పడుతుంది, ఇప్పుడు ఆ వశీకరణ మంత్రం పనిచేయట్లేదని అనుకుంటుందా, లేదంటే ఇప్పుడు దర్శన్ సౌమ్య
ఫోన్ చేసింది కాబట్టి ఆ లోయ దగ్గరికి వెళ్ళాడని దర్శన్ చెప్తాడా? ఒకవేళ చెప్తే ఏం జరుగుతుంది? శరణ్య సౌమ్యని ఏం చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.